పరిశుద్ధాత్మదేవ, మాలోనూ మాతోనూ ఈ హాలంతటిలో ఇప్పటికే నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. ప్రసంగం అనే ఈ పవిత్రమైన గడియలోకి మేము వెళ్తుండగా మా మైండ్స్ని మీతో మర్చ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా హార్ట్ని నీ వర్డ్ ద్వారా మీతో మర్చ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా మనస్సులు, మా ప్రాణాత్మ దేహాలు త్రియేక దేవ నీతో కలిసిపోవును గాక. లెట్ యువర్ స్పిరిట్ వర్క్ ఇన్ దిస్ వండర్ఫుల్ ప్లేస్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమెన్. అందరం కూర్చుందాం. What it means to be a human. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని వినమని మనవి చేస్తున్నాను. What it means to be a human. మనిషిగా ఉండడము అంటే ఏంటి? డాక్టర్ షీలా ఉంది, డాక్టర్ నీరజ ఉంది, కిరణ్ లేడివేళ ఉన్నాడా? కిరణ్, వాట్ ఇట్ మీన్స్ టు బి డాక్టర్స్గా మీకు ఏం నేర్పిస్తారు? వాట్ ఇట్ మీన్స్ టు బి హ్యూమన్. ఆంథ్రోపాలజీలో మనకి ఏం నేర్పిస్తారు? వాట్ ఇట్ మీన్స్ టు బి ఏ హ్యూమన్. అన్వేషణ, ఆంథ్రోపోస్, మ్యాన్ గురించినటువంటి అన్వేషణ. కానీ ఈరోజు లేఖన భాగం, నేను ప్రకటన గ్రంథాన్ని 3 సంవత్సరాలు విశాఖపట్నంలో ఒక చాలా పెద్ద చర్చ్లో, నేను 10 సంవత్సరాలు పాస్టర్గా పనిచేస్తున్న రోజుల్లో చెప్పాను. కానీ ఈ ఆలోచన, అవగాహన నాకు ఆ రోజుల్లో దేవుడు ఇవ్వలే. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి నేను చదువుతున్నాను. లిసన్ టు ఎవ్రీ వర్డ్ వెరీ కేర్ఫుల్లీ. ప్రతి మాటని, చిన్న పదమైనా పెద్ద పదమైనా బాగా అబ్జర్వ్ చేయండి. 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను, అండర్లైన్ దట్ వర్డ్, ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎక్కడ చూశాడు? బలిపీఠపు క్రింద. ఆ ప్లేస్ ఇంపార్టెంట్. సో అవి ఏమంటున్నాయి? 10వ వచనంలో వారందరూ ఏమంటున్నారు? ఆత్మలు ఏమంటున్నాయి? నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. If I ask you, what is the most important word that caught your attention in that verse? అంటే మీరేం చెప్తారు? ఆ వచనంలో, 10వ వచనంలో మిమ్మల్ని ఆకర్షించిన పదం ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒక ఇద్దరికి ఛాన్స్. 10వ వచనంలో మిమ్మల్ని ఆకర్షించిన పదం ఏంటి? అమ్మా, బిగ్గరగా కేకలు వేశారు. ఓకే, ఇంకొకరికి ఛాన్స్. మా రక్తము. ఇంకొకరికి ఛాన్స్. ఎందాక. లాస్ట్గా, ఎందుకంటే ప్రతిదీ ఆప్షన్ డీతో అయిపోద్ది. నాథా, అయ్యో ఆండవరే, కర్తావే, దైవమే. 10వ వచనంలో నీ మైండ్ని ఆకర్షించాల్సిన పదం ఏంటంటే ప్రతిదండన. కనీసం పోనీ ఎంతమంది గెస్ చేశారు? థ్యాంక్ యూ. ప్రతిదండన, రివెంజ్. రివెంజ్ సినిమాలు ప్రపంచంలో బాగా హిట్ అవుతాయి. తెలియకపోతే నాలాంటి పాప 13 ద్వారా తెలుసుకోండి. ప్రతిదండన అనే మాటలో ఏం కోరుకుంటున్నాం మనం? ఈ ఆత్మలు ఏమడుగుతున్నాయి? నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, వెన్ ఈజ్ యువర్ జడ్జ్మెంట్? ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తం. ఎందుకంటే మేమేం చేసాం? నీకోసం హతసాక్షులమే అయిపోయాం. మా రక్తం నిమిత్తం
భూనివాసులకు అంటే మమ్మల్ని చంపిన వారికి ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు. ఇదే ఆస్కింగ్ గాడ్ ప్రతిదండన. ఒకసారి చెప్పండి అందరూ, ప్రతిదండన. మీరు ఎప్పుడైనా జీవితంలో మిమ్మల్ని ఎవడని బాగా బాధ పెడతారే, నీకు ఒక రోజు అని ఎప్పుడైనా పొరపాటుని, అంటే మీరు అందరూ పరిశుద్ధులు అలాంటివి కోరుకోరు, కానీ ఎప్పుడైనా ఎవరినన్నా మిమ్మల్ని బాగా ఎవరైనా బాధ పెడితే ప్రతిదండం జరగాలరా నీకని ఎప్పుడైనా ఒక్కరన్నా అనుకున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. పోన్లే, నాకు జట్టు కొంతమంది ఉన్నారు ఇక్కడ. We desire, human beings desire revenge. నన్నెంత బాధ పెట్టావు, నేనేం చేయలేను, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, నీకు చూపిస్తాడు. అది మళ్ళీ దాన్ని మళ్ళీ ఎలా తిప్పుతాం మనం? నేను రివెంజ్ తీసుకోనండి, నేను చాలా దేవుడికి అప్పగించేస్తానండి. కానీ దేవుడు ఏం తీసుకోవాలి? దేవుడు రివెంజ్ తీసుకోవాలి. సో ఏదోలాగా రివెంజ్ ఆ వార్త నీకు రాగానే దేవుడు ఉన్నాడని ఈవేళ నాకు అర్థమైంది అని కుర్చీలోంచి లేచి అంటాం అన్నమాట. 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒక వార్త వినబడగానే. ఎందుకంటే నువ్వేం చేయలేకపోయినా దేవుడు ఏదో చేశాడనే సాటిస్ఫాక్షన్. కానీ ఈ ఆత్మలు ఒకవేళ నాథా సత్యస్వరూపి, నువ్వు నీ ప్రాణాన్ని ఇచ్చి లోకాలంతటిని రక్షించావు, ప్రేమ చూపించావు, నువ్వు శిలువ మీద మరణిస్తూ వాళ్ళు ఏం చేయించున్నారో కమాన్ మాట్లాడండి. వారు ఎరుగరు కనుక వారిని ఏం చేయి, క్షమించనన్నావు కనుక నాథా సత్యస్వరూపి, మమ్మల్ని బాధించిన వారందరినీ మేము క్షమిస్తున్నాం అని అనుంటే ఈ టెక్స్ట్కి ఇంత ఇంపార్టెన్స్ వచ్చేది. ఏమో రైట్ ఆర్ రాంగ్? యేసుప్రభు వారు కొండ మీద శిలువ మీద మాటల్లో ఇది కూడా మన వాళ్ళు జాయిన్ చేసేవారు. వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ హ్యూమన్. మనిషిగా బతకడం అంటే ఏంటో తెలుసా? మంచి కారు కొనుక్కొని 10 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకొని ఉండడమా? అదే ఆ మనిషిగా బ్రతకడం అంటే? అదా జీవితానికి సార్థకత అంటే? లేకపోతే భారతదేశంలో భారత రత్న, లేకపోతే పద్మభూషణ్, పద్మవిభూషణ్, లేకపోతే పద్మశ్రీ అని ఏదో పొందుకుంటే అప్పుడు మనిషిగా సార్థకత రాని జీవితానికి అదా? లేక 10 ఎకరాల పొలం కొనుక్కొని వ్యవసాయం చేసి అన్ని రకాల పంటలు పండించేసి అబ్బా హ్యాపీగా ఉంది అని, అబ్బా చాలా బాగా చేశారండి, మంచి ఫామ్ హౌస్ మీకు చాలా బాగుందని, అదా సార్థకత? వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ హ్యూమన్. లేక చిన్నప్పటి నుంచి చదువు 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 అని శుభ్రంగా గుద్ది ఆడిని బాధ పెట్టేసి నానా రంపాను కూడా పెట్టేసి చివరికి ఆడిష్టమైన కోర్సు చేయకుండా మనం ఇష్టమైన కోర్సు ఆడి చేత చేయించేసి ఆయన ఎక్కడో దగ్గర సెట్ చేసేసి అమ్మయ్య జాబ్లో పడిపోయాడు. జాబ్లో పడిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు పెళ్లి సంబంధం కోసం ఇది తిరిగి పెళ్లి చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రిజర్వేషన్ చేసుకొని మీరు ఆ టికెట్లోకి ఆ ట్రైన్ ఎక్కిపోయి ఒక్కోటి చెక్కిపోయి ఇంకొకటి చెక్కిపోయి మళ్ళీ బ్యాగులు దించుకొని ఆ కోచ్లోకి ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పెట్టెలు పుడిన తర్వాత మీరు వాళ్ళు మోసుకుంటా 70కి వచ్చేసరికి కూర్చున్న చోట్లోంచి పైకి లేకలేక పెన్షన్ తీసుకోవడానికి బ్యాంక్ వెళ్ళి ఓపిక లేక, ఈ సైకిల్ అంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషిగా జీవించడం అంటే అంతేనా? చాలా క్లుప్తంగా ముగిస్తాను ఈ సర్మన్, బట్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. 1వ శతాబ్దపు కాలంలో మనిషిగా బ్రతకడం అంటే 1st సెంచరీ చర్చ్ ఎలా అర్థం చేసుకుందో తెలుసా? ఒక గొప్ప దైవజనుణ్ణి యాంటియోక్ నుంచి రోమ్ తీసుకెళ్తున్నారు చంపడానికి, సన్మానానికి కాదు. ఆ దైవజనుడి పేరు ఇరినేయస్. ఏం పేరు? ఇతడు 2nd, 3rd సెంచరీస్లో ఉన్నటువంటి వాడు. ఆ గొప్ప దైవజనుడిని అంతియోకే నుంచి రోమ్ పట్టణం తీసుకెళ్తున్నారు, ఎందుకంటే చంపడానికి, ఎందుకంటే యేసయ్య సేవ చేస్తున్నాడని. ఇరినేయస్ని బంధించి తీసుకెళ్తుంటే ఇరినేయస్ ఏం చేశాడంటే ఒక ఉత్తరం రాశాడు. రోమాలో ఉన్న క్రైస్తవులకు ముందుగానే రాశాడు. ఒక 3 నెలల ముందు ఉత్తరం ఏమని రాసి పంపించాడంటే, నన్ను తీసుకొస్తున్నారు రోమా పట్టణంలో, నన్ను చంపబోతున్నారు, రోమా క్రైస్తవులారా మీరు అడ్డుపడకండి, రోమాలో ఉన్న క్రైస్తవులారా రోమా సైనికులు నన్ను చంపుతున్నప్పుడు మీరు అడ్డుపడకండి, డోంట్ కమ్, డోంట్ స్టాప్, లెట్ మీ డై ఎ మార్టర్స్ డెత్, ఒక హతసాక్షిగా నన్ను కమన్ మాట్లాడండి చావనివ్వండి, బికాజ్
ఎట్ దట్ మూమెంట్ ఐ బికమ్ ఏ హ్యూమన్ అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఆ మాటను పొడిచేసింది. ఎట్ దట్ మూమెంట్ ఐ బికమ్ ఏ హ్యూమన్. అంటే నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, కానీ ఇరినేస్ దృష్టిలో నువ్వు హ్యూమన్వి కాదు. నువ్వు అన్నం తింటున్నావు, కానీ ఇరినేస్ దృష్టిలో నువ్వు ఇంకా హ్యూమన్వి కాదు. నువ్వు అన్నీ కలిగి ఉన్నావు, కానీ నువ్వు ఇంకా హ్యూమన్ కాదు. కానీ ఇరినేస్ ఏమంటున్నాడంటే, క్రీస్తు కొరకు ఏ రోజైతే నువ్వు చంపబడ్డానికి సిద్ధమై వచ్చి నీ ప్రాణం పెడతావో, దాట్ ఈస్ ద డే యు ఆర్ ఎ హ్యూమన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ థాటు ఈ రోజుల్లో సేవ చేస్తున్న పాస్టర్లు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు చావడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు. సోకు చేయడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రమపడడానికి ఇష్టపడే వాళ్ళు లేరు. సింహాసనాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. త్యాగం చేయడానికి పోతే పోనీయండి సార్, ఏముంది ఇప్పుడు, లేదు, ఆ పేరు పెట్టి పిలిస్తేనే ఆయన స్టేజ్ మీదకి వస్తాడు, లేకపోతే ఆయనకి ఆ ఔన్నత్యం, ఆ ఘనత ఎంతసేపు వీటి వెనకే ఉంటున్నారే తప్ప లెట్ మీ బికమ్ ఏ హ్యూమన్ బై డైయింగ్. అర్థమవుతుంది ఆ థాట్? నీకు ఎంత డీప్ థాటో. ఐ వాంట్ టు బీ ఎ హ్యూమన్ బై డైయింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు చావట ద్వారా నేను ఏమని ప్రపంచానికి నిరూపించుకోవాలనుకుంటున్నాను? నేను క్రీస్తు మనిషిని. ఐఎమ్ ఎ హ్యూమన్. అట్ దట్ మూమెంట్, ఇన్ దట్ డెత్ ఐ కమ్ టు లైఫ్ అన్నాడు లాస్ట్ మాటలో. ఇన్ దట్ డెత్ ఐ కమ్ టు లైఫ్. బా నాథా, ఏం చేస్తున్నావయ్యా? ఏబేలు రక్తం భూమిలోంచి మొరపెడుతుంటే దేవుడు దిగొచ్చి కయ్యని అడుగుతాడు, ఏం చేసావయ్యా నువ్వు? ఏం చేసావు నువ్వు? మాట్లాడవేంటి? ఉలుకు పలుకు లేకుండా అంత సైలెంట్గా ఉన్నావేటయ్యా బాబు, ఏం చేసావు? ఏబేలేడి అంటే కయ్యని ఏమన్నాడు? బైబిల్ చదవండి, నాకు ఆ మాట ఎంత ఇష్టమో. కయ్యని ఏమన్నాడు? 9వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అని కయ్యని అడుగ్గా అతడు చెప్పిన మొదటి జవాబు, నేను ఎరగనా, ఐ డోంట్ నో. మా బైబిల్ కాలంలో చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఒకసారి లైబ్రరీలో మేము మాకు సిస్టమ్ ఉన్నప్పుడు లైబ్రరీ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ మార్చేస్తూ ఉండేవారు మా లైబ్రరీని. నెలకి మార్చేసేవారు. ఒకసారి ఈడు లైబ్రరీలో వర్క్ చేసేవాడు మా ఫ్రెండ్. ఒరే ఏంట్రా పాస్వర్డ్ అంటే ఐ డోంట్ నో అన్నాడు. నేను ఈడు మర్చిపోయాడు అని చెప్పి నేను గంట సేపు కూర్చున్నాను అలాగా. అర్థమైందా మీకు? తర్వాత అసలు లైబ్రరీని వచ్చింది. ఆవిడకి ఎప్పుడు పేరు మెర్సీయే, అసలు మెర్సీ లేదు, ఫైన్స్ వసూలు చేయడమే అంతా. మెర్సీ మ్యామ్ వాట్ ఈస్ ద పాస్వర్డ్ అంటే ఐ డోంట్ నో అన్నది. ఇదేంటిది, ఈవిడికి తెలియదు ఆడికి తెలియదు. ఇంకొక అరగంట కూర్చున్నాను అలా. ఇంకేంటి, ఇంకొక అరగంటలో 999 బస్సు వస్తే నేను వెళ్ళిపోవడమే. ఎప్పుడు సంగతి చెప్తున్నాను? 16 ఏళ్ళు 18 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను నేను బైబిల్ కాలేజ్ చదువుకున్న రోజుల్లో. మూడోసారి చివరికి మా చీఫ్ లైబ్రేరియన్ వచ్చాడు. ఆయన ఏంటంటే అంతా సైలెంట్స్గా ఉన్నారు. ఎవ్రీబడి బీ సైలెంట్ అనేవాడు. అందరూ సైలెంట్గా ఉండేవారు. ఆ టైంలో వచ్చే కీప్ యూర్ సైలెన్స్ ఎవ్రీబడి అనేవాడు సీరియస్గా. చాలా ఫన్నీ క్యారెక్టర్. సార్ నేను టైం అయింది వెళ్ళిపోతున్నాను, పాస్వర్డ్ ఏదో మార్చినట్టున్నారు, ఏంటది అంటే ఎవరన్నా ఐ డోంట్ నో అన్నాడు. ఏంటి సార్ మీరు, మెర్సీ మేడంకి తెలీదు, ఆడికి తెలీదు, మీకు తెలీదు అంటే ఐ డోంట్ నో అంటే ఎలాగంటే ఐ డోంట్ నో ఏ పాస్వర్డ్ రా అన్నాడు. ఐ డోంట్ నో ఏ పాస్వర్డ్. కయ్యన్ ఆన్సర్ అలా ఉందేంటి, అదే చెప్పాడు. అలా ఉండడం ఏంటి? ఏమన్నాడు? ఐ డోంట్ నో, నేను ఎరగను, నా తమ్మునికి నేను నా తమ్ముడికి నేను యామ్ ఐ మై బ్రదర్స్ కీపర్. వండర్ఫుల్ వండర్ఫుల్. అమెరికాలో ఒక పెద్ద మినిస్ట్రీ ఉంది, బ్రదర్స్ కీపర్స్ అని. ఈ పేరుతోనే స్టార్ట్ చేశారు వాళ్ళు. అద్భుతమైన మాట. నేనేమైనా నేను పూచిగత పుట్టుకున్నాడా, ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవడానికి ఐ మై బ్రదర్స్ కీపర్. అప్పుడు దేవుడు నోరు తెరిచి 10వ వచనంలో దేవుడు అన్న మాట, అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమై ఉంటుంది ఆ స్వరము? ఆలోచించాలి దైవ ప్రజలు. నేలలో నుండి కయ్యను రక్తం ఏబేలు రక్తం మొరపెడుతుంది. ఏమని మొరపెట్టి ఉంటుంది? నాయనా నేను ఏం తప్పు చేశాను? నీ సన్నిధానానికి అర్పణ తీసుకొచ్చాను. కయ్యను నన్ను ఇలాగా పొలంలో మాట్లాడుకుందామని తీసుకొచ్చాను. ఏం చేశాడండి అయ్యా?
చంపేశాడు. నాయనా నాకు న్యాయం తీర్చువా, నాథా నాకు న్యాయం తీర్చువా అని భూమి లోపల నుంచి భూమి ఆ రక్తాన్ని పీల్చుకొని ఏమడుగుతుంది? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము. ఐ లవ్ దట్ వర్డ్. థియాలజీలో మాట ఎంత ప్రాముఖ్యమో. ద వాయిస్ ఆఫ్ ద బ్లడ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ద వాయిస్ ఆఫ్ ద బ్లడ్, రక్తం యొక్క స్వరము ఏమంటుంది? నేలలో నుండి నాకు మొరపెడుతుంది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడి ఉన్నావు. వాస్తవానికి నిజంగా కయ్యన్ని దేవుడు మొత్తం శాపాలని లిస్ట్ పెట్టేసరికి కయ్యని కాలు పట్టాడు. బాబు ఇవన్నీ చాలా నేను భరించలేనివి, ఇట్ ఇస్ టూ మచ్, యూ నో గాడ్, యూ హ్యావ్ టు గివ్ ఎ సెకండ్ ఆప్షన్ ఫర్ మీ. నువ్వు ఎలా చేస్తే ఎలాగా, నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు, ఎంత నేను ఎక్కడ భరించగలను. అందుకని దేవుడు కూడా ఏమైపోయాడంటే కరిగిపోయి ఒక సింబల్ పెట్టేసి నెత్తి మీద, నిన్ను ముట్టినవాడు ఆడు ఇంకా ఇబ్బంది పడతాడు. అండ్ హీ సేవ్డ్ కెయిన్. బట్ ఐ వాంట్ యు టు ఆలోచన కలిగిన వారందరూ ఆలోచించండి రాత్రి. ఒక పక్క ఏబేలు రక్తం నాకు న్యాయం చేయవని అడుగుతుంది, ఒక పక్క కయీన్ని దేవుడు ఏం చేశాడు? మరణానికి అప్పగించలే, సేవ్ చేశాడు. ఎవరి స్వరం వింటున్నాడు దేవుడు? సిలువలో యేసయ్య రక్తం కార్చాడు మానవులందరి కొరకు. యేసయ్య పాప క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడు క్రైస్తవుల్ని హింసిస్తున్నవాడు పౌలు లాంటి వాడు చాలామంది క్రైస్తవుల్ని హింసించాడు, పొడిచాడు, యెరూషలేం వీధుల్లో రక్తాన్ని ఏరుగా పారించాడు. వాళ్ళందరూ అక్కడ అడుగుతున్నారు, నాథా మేమేం తప్పు చేసాం? మా ఇల్లు అందరినీ పాడు చేసి చంపేశాడు ఈ సౌలు అనేవాడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సౌలు దేవుణ్ణి అంగీకరించాడు. ప్రభువా నన్ను క్షమించు అని ఇదే సౌలు ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అదే దేవుణ్ణి విక్టిమ్స్ ఏమడుగుతున్నాయి? నువ్వు న్యాయం తీర్చమని అడుగుతున్నాడు. దేవుడు ఏం చేయాలి? వాట్ షుడ్ గాడ్ డూ? This is what happening when we hear the news about persecutions. అక్కడ సంఘంలో హింస కలిగింది, అక్కడ నార్త్ ఇండియాలో జరిగింది. ఏది జరిగింది చిన్నదైనా పెద్ద అడావిడి చేసి మనకు గ్రూపుల్లో వాటిలో చాలామంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే 11వ వచనంలో ఉంది. ఇది చదివి అర్థం చేసుకొని ముగించుకుందాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. ప్రకటన గ్రంథం 6:11. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు. లెక్క ఏమవ్వలేదమ్మా, ఇంకా పూర్తి అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెక్క పూర్తవు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఆ ఆత్మలకి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే ఈ ఆత్మల సంఖ్య పెరిగిపోతుంది. ఈ ఆత్మలను ఎక్కడున్నాయి? బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఎవరైనా కీర్తనలు ఎప్పుడైనా బైబిల్ చదివారా? నీ బలిపీఠము దగ్గర వానకోవెలకు పిచ్చుకలకు గూడు దొరికెను. ఎప్పుడైనా చదివారా? ఐ లవ్ ఇట్. ఎర్లీ మార్నింగ్ అరుణోదయం మళ్ళీ స్టార్ట్ చేస్తే సిస్టర్, దట్స్ గోయింగ్ టు బై మై ఫస్ట్ మెసేజ్. చాలా రోజుల నుంచి నేను స్టడీ చేస్తున్నాను దాన్ని. దేవుని బలిపీఠము దగ్గరట కోవెలకు గూడు పెట్టుకోవడానికి, నివసించడానికి స్థలము దొరికాను. ఇప్పుడు అదే బలిపీఠం కింద ఏమున్నాయి అయ్యగారు? ఏ ఆత్మలు? అతసాక్ష్యపు ఆత్మలు. వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? వెయిట్, ఊరుకో, మౌనం, నెమ్మది. ఇంకా సంఖ్య ఏమవ్వలేదు, పూర్తవ్వలేదు. వరుణ్ దీపక్ అనే నాలో చావాల్సినవి లిస్టు పూర్తి అవ్వనంత వరకు నన్ను దేవుడు చంపుతానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది అర్థం కాదు చాలామందికి. నీలోని నాలోని చావాల్సినవి కొన్ని ఉంటాయి. ధనగర్వం, కులగర్వం, అహంకారం, చదువు గర్వం, ఏవేవో ఈక్వేషన్లు. దేవుడు వాటన్నిటిని ఏం చేస్తుంటారో తెలుసా? సిస్టమేటిక్గా మనందరిలో, అంటే స్పిరిచువల్ వాక్లోకి వెళ్తున్న వారందరిలో వాటిని ఏం చేస్తుంటాడో తెలుసా? చంపేస్తా ఉంటాడు.
ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క వయసు పెరుగుతున్నప్పుడు ఆ వయసు పెరుగుతున్న కొద్దీ దేవుడు చంపేవి ఒక్కొక్కరిలో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే ఎవరెవరిని పక్కు, నాథా నేను పాడిన బాధలకి నువ్వేంటి, నాకు ఎప్పుడు నా ప్రార్థనలు జవాబెత్తావు, ఏంటి చేస్తావు నువ్వు? ఇంకా టైం ఉంది రే, నువ్వు కొంచెం చావలేదు కొన్ని విషయాల్లో, ఆగు. అలా ఒక్కొక్కరి జీవితాన్ని సాయంకాలం మనం తెరిచిన పుస్తకంలాగా మన చాప్టర్స్ని మన లైఫ్లో వెనక్కి వెళ్ళి అలాగ ఆలోచించుకుంటూ వస్తే దేవుడు ఎన్ని విషయాల్లో మనల్ని చంపుకుంటూ వస్తున్నాడో ఏ రోజన్నా నువ్వు ఆలోచించావా? నీ అభిప్రాయాలని, నీ ఆలోచన విధానాన్ని, నీ ఊహల విధానాన్ని, నీ అంచనాలని దేవుడు సెటరేట్ చేసుకుంటా టైం పడుతుంది. 10 years పట్టేస్తుంది కొన్నిసార్లు. కానీ 10 years తర్వాత వారిని అభిప్రాయం అప్పుడు ఉండేదండి, కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం నాలో పోయిందండి. ఎందుకు పోయింది? అయిపోయింది, హ్యామరింగ్ అయిపోయింది. మామూలుగా అవ్వలేదు హ్యామరింగ్. మనం అనుకుంటాం పెర్సిక్యూషన్ అంటే ఏదో మనం ప్రార్థన చేసుకొని చెట్టు కింద ఉంటే ఎవడో వచ్చి ఎందుకురా ప్రార్థన చేస్తారు ఇక్కడ అని ఎవడో వచ్చి బెదిరిస్తే అప్పుడు మనం పెర్సిక్యూషన్. నీ శరీర సంబంధమైన ప్రపంచం రోజు చంపబడ్డమే ద మోస్ట్ బ్యూటిఫుల్ పెర్సిక్యూషన్. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడే ఆత్మ సంబంధమైన ప్రపంచం ఏమవుతుంటుంది? వైబ్రెంట్గా అవుతుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ ప్రపంచంలో స్వేచ్ఛను అనుభవిస్తావు, ఆత్మ ప్రపంచంలో ఫ్రీడంలోకి వెళ్తావు, ఆత్మ ప్రపంచంలో యువర్ ఓన్లీ థింగ్ ఈజ్ గ్లోరీ టు గాడ్. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ క్రిస్టియన్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్ అనుకుంటారు. ఎంతమంది విన్నారు అలాగా? మనం ఉన్నది దేవునే, కానీ దేవుడు అలా అనుకోవట్లే. ఐఎమ్ సారీ టు సే దట్. ఒకవేళ ఆ అభిప్రాయం మీరు ఎంతవరకు వింటే అది తప్పు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? లివింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లివింగ్ హ్యూమన్ బీయింగ్, బ్రతికున్నటువంటి మనిషి వీడు బతికుండగానే నాకు మహిమ. ఎందుకంటే ఆడు బతికి చివరికి తన మరణాన్ని ఏమవుతున్నాడు? మరణం ద్వారా కూడా నాకు ఆడు ఏం చేస్తున్నాడు? మహిమను తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఖ్య పూర్తగు వరకు కొంచెం కాలం విశ్రమింపబడాలని ఆత్మలతో చెప్పబడ్డది. ఐ థింక్ ద సేమ్ ఈజ్ బీయింగ్ టోల్డ్. ఆ రోజు వాళ్ళకే కాదు, ఈరోజు మనకు కూడా దేవుడు మనల్ని ఒక సాచ్యురేషన్ పాయింట్కి, స్పిరిచువల్గా ఒక సాచ్యురేషన్ పాయింట్కి తెచ్చేదాకా మనలో ఉన్నటువంటి వాటిని దేవుడు సెటరేట్ చేస్తా తీసుకొచ్చేదాకా మనల్ని కూడా ఏం చేస్తాడో తెలుసా? ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. నేను ఇంకా నీ జీవితంలో ఏం చేస్తున్నాను? పని చేస్తున్నాను. ఐ డిడ్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఫర్ యూ. ఇవాళ ఒక అబ్బాయి వచ్చాడు, ప్రార్థన చేయండి సార్, నేను పెద్ద ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని. అండ్ ఐ ప్రేడ్ అండ్ ఐ టోల్డ్ హిమ్, ఒరేయ్ నువ్వు ఇంటర్వ్యూలోకి అడుగు పెట్టే ముందే ఆ గదిలో ప్రభు ఉన్నాడు రా బాబు. ఆల్రెడీ ఇంటర్వ్యూలో ఏ నలుగురు నిన్ను కూర్చొని చేయబోతున్నారో వాళ్ళ వెనకే దేవుడు ఉన్నాడు, వాళ్ళ ముందు దేవుడు ఉన్నాడు, అక్కడే ఉంటాడు దేవుడు, నీకు కనబడతాడు, వెళ్ళరా అని చెప్పాను. బికాస్ గాడ్, ఏ ఫ్యూచర్ని మనం ఊహిస్తున్నామో, ఏ ఫ్యూచర్ కొరకు ఆశిస్తున్నామో, గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ ఫ్యూచర్. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? ఏ ఫ్యూచర్ కొరకు నువ్వు టెన్షన్ పడుతున్నావో, గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ దట్ ఫ్యూచర్. ఏ ఫ్యూచర్ కొరకు నువ్వు ఆందోళన చెందుతున్నావో, గాడ్ హాజ్ ఆల్రెడీ కాన్కర్డ్ ఇట్. దాన్ని దేవుడు జయించాడు, దాని మీద దేవుడు ఆధిపత్యం తీసుకున్నాడు. యు ఆర్ వాకింగ్ ఇన్ టు ఎ ఫ్యూచర్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ హైవే రోడ్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఎ హైవే రోడ్ ఫర్ యూ. హైవే మీద ప్రయాణం ఎంత బాగుంటుంది. కారు ఏ గతుకులు లేకుండా హ్యాపీగా 4 గంటల్లో విజయవాడ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా, పీస్ఫుల్గా. బికాస్ గాడ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫ్యూచర్ అబౌట్ విచ్ యు ఆర్ గెటింగ్ టెన్స్డ్. నాథా నాకు న్యాయం చేస్తావా? దేవుడు అంటున్నాడు, వెయిట్ ఫర్ అ మినిట్, ఇంకొంచెం ఆగు, చేస్తాను, కానీ నువ్వు ఇంకొంచెం ఆగాలి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నాథా నా ప్రార్థన జవాబిస్తావా? ఇస్తాను, వెయిట్ ఫర్ ఇట్. నాథా నా ప్రయత్నం, నేను ఆక్రందన వింటున్నావా? వింటున్నాను, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను చూసే కొలత వేరు, నువ్వు చూసే కొలత వేరు. కానీ విచిత్రం ఏంటంటే ఆ స్వరాలు బలిపీఠాల దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు నచ్చలేదు, నాకు వెయిటింగ్ నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను, నేను వదిలేసి. పేతురు వెళ్ళిపోతానంటే, శిష్యులు వెళ్ళిపోతానంటే యేసుప్రభు అదే అడిగాడు, ఒరే
మీరు కూడా నన్ను వదిలేసి యోహాను సువార్త 6వ అధ్యాయం వెళ్ళిపోతారా అంటే పేతురు అన్నాడు, ప్రభువా వేర్ షాల్ వి గో, వేర్ విల్ వి గో, ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవపు ఆత్మ మాటలు గలవాడివి నువ్వే, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం? వన్ ఎగ్జాంపుల్, దేవుడు అటు ఏబేలు రక్తాన్ని వినడం వదులుకోలేడు, ఇటు కయీన్ని వదులుకోలేడు. గుడ్ మార్నింగ్ డాడీ, ట్యాబ్లెట్ వేసుకున్నారా, బాగున్నారా డాడీ అన్నవాడు ఇంటి బయట ఉన్నాడు. నేను రానంతే ఇంట్లోకి అన్నాడు. బాబు గారు, ఆ అబ్బాయి గారు రానంటున్నారండి. నాన్న వచ్చాడు బయటికి. బైబిల్లో నాకు బాగా ఇష్టమైన వచనం, తండ్రి ఇల్లు దాటి బయటకు వచ్చి పెద్ద కొడుకుని ఏం చేస్తున్నాడు, ఒరే నాన్న రారా నువ్వు కూడా, వచ్చినాడు ఎవడో కాదురా నీ తమ్ముడే కదా, రా నువ్వు అంటే ఈడు అక్కడ దెప్పడం అనే మాట తెలుసా ఎవరికన్నా? మీరు ఎవరైనా బాగా దెప్పారా? నీకు అప్పుడు ఉండి పెట్టాను, నీకు 10 ఏళ్ల క్రితం నీకు అది చేసి పెట్టాను. దెప్పడం మొదలెట్టాడు వీళ్ళ కొడుకు. నాన్న అడుగుతున్నాడు, నువ్వు ఏ రోజన్నా నాకు సెకండ్ షో సినిమాకి టికెట్ ఇచ్చావా? ఆఫ్కోర్స్ ఆ వచనం లేదు బైబిల్లో, మీరు అలాగుందా అని అనుకోకండి. నువ్వు ఏ రోజు నా సహోదరులతో ఎంజాయ్ చేయడానికి ఏమీ ఇవ్వలేదు, ఒక మేకపిల్లని అంటే ఈరోజు కాంటెక్స్ట్లో మనం అలా మార్చుకోవచ్చు. అట్లే చెప్పాడు. చివరికాళ్ళు నాన్న అన్నాడు, ఒరే నావన్నీ నీవే, పవర్ ఆఫ్ ఎటర్నీ నీదే, మనం సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు కరెక్ట్ చనిపోయి బ్రతికెను, దేవునికి స్తోత్రం. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడు తెలుసా? జీసస్ డిడ్ నాట్ కమ్ టు మేక్ బ్యాడ్ పీపుల్ గుడ్, బట్ హీ కేమ్ టు మేక్ డెడ్ పీపుల్ అలైవ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు చెడ్డవారందరినీ మంచోలుగా మార్చడానికి రాలేదట, కానీ చచ్చిన వారందరినీ బతికించడానికి వచ్చాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఊరందరి పరులో తండ్రి పరువు తీసేసినాడు వాడెక్కడున్నాడు? వాడి ఇంట్లో ఉన్నాడు. గుడ్ మార్నింగ్ డాడీ, గుడ్ ఆఫ్టర్నూన్ డాడీ అన్నవాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇంటి బయట ఉన్నాడు. యేసయ్య అన్ని ఉపమానాలకి ముగింపు చెప్పాడు, కానీ ఆ ఉపమానానికి ముగింపు చెప్పలే. ఆ పెద్ద కొడుకు ఇంట్లోకి వెళ్ళాడో లేదో బైబిల్లో రాయలే, ఎందుకంటే మనందరిలో పెద్ద కొడుకు ఉన్నాడు కాబట్టి. పాయింట్ ఏంటంటే ఈ తండ్రి ఇద్దరిని వదులుకోలేడు. ఏబేలు రక్తస్వరాన్ని నేను విన్నో అని దేవుడు అనలేడు, ఏబేలు రక్తస్వరాన్ని వింటున్నాడు. అలాగని ఇప్పుడు చెత్త నేను ఇప్పుడని కయీన్ని వదులుకోలేడు. అర్థమవుతుంది మీకు? పరువు తీసిన చిన్న కొడుకుని వదులుకోలేడు, టైం చూసుకొని గుండెల మీద పొడిసే పెద్ద కొడుకుని వదులుకోలేడు. ఇద్దరిని కోరుకుంటున్నాడు. ఇద్దరు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? తన ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాడు. ఇది ప్రొఫౌండ్ థియాలజీ. ఇది వేదాంతం. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఇక్కడ కనబడరు, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు చూడగానే మన బీపీ 250/375కి వెళ్ళిపోద్ది. బట్ వెన్ దే బికమ్ యువర్ హెవెన్లీ ఎనిమీస్, అప్పుడు ఎలాగా? ఎంతమందికి అర్థమైంది నా మాట? ఏమన్నాను నేను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు నాథాన్ రక్షణ పొంది పరలోకి వచ్చిన తర్వాత అక్కడ చూసుకోవాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఎర్త్లీ ఎనిమీస్గా మనం వాళ్ళు అటు వస్తుంటే ఎందుకులే అడిగితే మళ్ళీ పలకరించాల్సి వస్తుంది, ఇటు వెళ్ళిపోదాం. ఎర్త్లీ ఎనిమీస్. మరి హెవెన్లీ ఎనిమీస్ అయ్యాక ఆడు ప్రభువా అని నన్ను క్షమించు, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు దేవుడిని అడుగుతున్నారు, దేవుడు ఇద్దరిని వదులుకోలేడు. అప్పుడు హెవెన్లీ ఎనిమీస్ అయ్యే పరిస్థితి ఏంటి? నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఇంటికి ప్రశ్నతో పంపించట్లే మిమ్మల్ని, ఇంటికి ఒక చక్కటి ఆదరణతో పంపించాలనుకుంటున్నాను. ఆ ఆదరణ ఏంటో తెలుసా? గాడ్ హ్యాస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్ హ్యాస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక టైం దేవుడు సెట్ చేశాడు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు వారి జీవితాల్లో కార్యం చేస్తాడు, దాన్ని మీరు చూస్తారు. అంతవరకు దేవుడు మీ పేషెన్స్ని ఎక్కడ గమనిస్తాడంటే
ప్రేయర్లో గమనిస్తాడు. నువ్వు హోప్ వదిలేస్తావా, హోప్ పట్టుకుంటావా? నువ్వు నిరీక్షణ వదిలేస్తావా, నిరీక్షణని పట్టుకొని ఉంటావా? అలాంటి బలిపీఠము దగ్గర వానకోవెలకు గూడు కట్టుకోవడానికి ఆశ్రయించిన దేవుడు, అంతకంటే విలువగా నిన్ను నన్ను చేసుకున్న మన ప్రభు మన ఆక్రందన మర్చిపోతాడా? మన ప్రార్థన విడిచిపెడతాడా? నో. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దయమేడువైన తండ్రి, నీ కొరకు ఈ భూమి మీద శరీర సంబంధంగా మేము చంపబడుతున్న ప్రతిసారి నువ్వు మమ్మల్ని మనిషిగా మారుస్తున్నందుకు వందనాలు. పాపపు ఇచ్చల్లో మమ్మల్ని చంపుతున్న ప్రతిసారి నువ్వు మమ్మల్ని మనిషిగా మారుస్తున్నందుకు వందనాలు. పాపిష్టి ఆశలు మాలో చంపబడుతున్న ప్రతిసారి నువ్వు కోరుకున్న మనిషిగా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు. మాలో సిలువ వేయబడాల్సినవి ఇంకేమైతే ఉన్నాయో వాటిని సిలువ వేసి ఈ జీవితం నీ కొరకు త్యాగసహితంగా బ్రతకడానికి, ఈ జీవితాన్ని నీ కొరకు ఆస్తులు, డబ్బు, హోదా, బళ్ళు, పొలాలు, భూములు చూసి గర్వపడక అవేమీ మా ప్రాణాన్ని రక్షించలేవని ఎరిగిన వారుమై, మా కష్టాల నుంచి మా డబ్బు తప్పించలేదని తెలిసిన వారుమై, ప్రభువా ఇలాంటి వ్యామోహాలు నాలో చంపేయి. నువ్వే గొప్ప దేవుడివి, నువ్వు తప్ప దిక్కు లేదని నీ దగ్గరికి వచ్చిన వారిని అంగీకరించే మనసున్న దేవా, మా షెపర్డ్స్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిస్థితుల్లో పెట్టి నువ్వు వాళ్ళని ట్యూన్ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్కరిని ఒక్కొక్క లైఫ్ సిచ్యువేషన్లో పెట్టి వాళ్ళతో నువ్వు వర్క్ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు హావ్ నాట్ గివెన్ అప్ ఆన్ us. Thank you Lord that you have already walked into the future which is a confusion to us. Thank you Lord that you are there in our past and in our future life. నీ కొరకు ప్రతిరోజు చంపబడుతూ జీవించడం మాకు నేర్పించండి. యేసయ్య శక్తిగల నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.